ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ తోటకూర కిషోర్ A1 టీవీ తెలుగు న్యూస్ యాజమాన్యం వారికి మరియు సిబ్బందికి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపకరించాయని దానిని స్వర్ణయుగంగా అభివర్ణించారు. గత ప్రభుత్వం పేద విద్యార్థుల చదువుల కొరకు నిర్మించిన మెడికల్ కళాశాలలను ఇప్పటికీ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలుగా అప్పగించడం అన్యాయమని వాపోయారు. A1 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ యాజమాన్యం వారికి, సిబ్బంది వారికి మరి ప్రత్యేకమైన దసరా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. నా పేరు తోటకూర కిషోర్. మరి మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మరి సంక్షేమ పథకాలు కానీ, అదేవిధంగా అభివృద్ధి పథకాలు కానీ ఎన్నో ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు జరిగినాయి. మరి ఆయన మరి 17 మెడికల్ కాలేజీలు, అదేవిధంగా 6 మరి షిప్పింగ్ యార్డులు, అదేవిధంగా హార్బర్లు, అదేవిధంగా మరి 10,000 సచివాలయాలు, 10,000 ఆర్బీకేలు రైతు భరోసా కేంద్రాలు, మరి అదేవిధంగా చిన్నపిల్లలకి చదువులు మరి కోసం పిల్లల స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేయడం, మరి ఆయన ఎన్నో, అదేవిధంగా ఆడవాళ్ళకి పెన్షన్లు, సంక్షేమ పథకాలు, ఆటో వాళ్ళకి డబ్బులు, ఆ విధంగా అమ్మఒడి, మరి పిల్లలకి స్కూలు, మరి బట్టలు అవన్నీ ఇవ్వడం జరిగింది. ఆ పరిపాలనా విధానం స్వర్ణయుగం అని చెప్పుకోవాలి. ఎందువల్లంటే అంబేద్కర్ గారి ఆశయాలు, మరి గాంధీ గారి ఆశయాలు గ్రామ స్వరాజ్యం, అదేవిధంగా అంబేద్కర్ ఆశయాలు మరి ప్రతి పేదవాడు అభివృద్ధి చెందాలనే కోరికతో ఆయన చేయడం జరిగింది. కనుక మరి ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మెడికల్ కాలేజీలని మరి ప్రైవేటీకరణ చేయడం అనేది నిన్న మేము ధర్నా చేయడం జరిగింది. ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దురదృష్టకరం. మరి ఆ విధమైన విధానాన్ని మరి పేదవాళ్ళు చదువుకోవడానికే గవర్నమెంట్ కాలేజీలు, కనుక పేదవాళ్ళు అభివృద్ధి చెందితేనే ఈ దేశం అభివృద్ధి చెందుద్ది. కనుక